మోడీకి సంబంధించి ఇవాళ కాదు, ఈ అహ్మదాబాద్‌లో ఇప్పుడు తాజాగా ఏదో కూల్చారు ఇట్లాంటియన్నీ ఉన్నాయి గదా! అవన్నీ ఇవాళ గాదు, ఏనాడో తెలుసు. ప్రత్యేకించి అక్కడ జరుగుతున్నటువంటిది అహ్మదాబాద్ దగ్గర ఒక చెరువు ప్రాంతంలో బంగ్లాదేశీలొచ్చి స్థిరపడటం, అక్కడున్నటువంటి కంపెనీలు అహ్మదాబాద్ ఆ చుట్టుపక్కల ఉన్న ఇండస్ట్రీస్‌కి వీళ్ళు చీప్ లేబర్ దొరుకుతున్నారని జెప్పేసి, ఆ బంగ్లాదేశీలని ప్రోత్సహిస్తున్నారు అని జెప్పి ఆనాడే మోడీ ఆపితే, వీళ్ళు వినకపోతే అప్పుడు అవన్నీ కూల్చిపిచ్చేశాడు ఆ షెడ్‌లు అవన్నీ. కూల్పించేసిన తర్వాత ఆ చెరువు ప్రాంతం అదంతా గూడా వాళ్ళు కోర్టుకెళ్లారు. కోర్టు ద్వారా ఇప్పటిదాకా నడుస్తున్నారు. తాజాగా కోర్టు ఆదేశాల గడువు ముగియడంతో కూల్చివేయడం జరిగింది. అక్కడ జరుగుతున్నటువంటిది ఏంటంటే, పరిశ్రమలు ఎక్కువగా ఉన్నటువంటి గుజరాత్. అక్కడ పరిశ్రమల్లో పనిచేయడానికి మనుషులు గావాలి. గుజరాత్‌లో ఉన్నటువంటి మార్వాడి పిల్లలు ఆల్రెడీ పనిచేస్తున్నారు. లేదా అక్కడ ఉన్నటువంటి ఇతర వర్గాలు పనిచేస్తున్నారు. చాలట్లేదు వాళ్ళు. ఎందుకంటే పరిశ్రమలు రోజు రోజుకి పెరుగుతానే ఉన్నాయి. ఈ కొత్తగా వచ్చేటటువంటి పరిశ్రమలకి ఉద్యోగాలు చేయడానికి మనుషులు దొరకాల. దానికోసం ఈ బంగ్లాదేశ్‌ని తీసుకురావడం అనేది ఎప్పటినుంచో జరుగుతోంది. అదే ఇక్కడ కీ పాయింట్.